పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న గేమ్ చేంజర్ నుంచి వెళ్తున్నటువంటి ఇద్దరు కుర్రోళ్ళు చనిపోవడం, వాళ్ళిద్దరు కుటుంబానికి సంబంధించినటువంటి కీలకమైన స్థానంలో ఉన్నటువంటి పేదలు కావటం, ఆ విషయం మీదన దిల్ రాజు ఒక 5 లక్షలు ప్రకటించడం, జనసేన తరపున ఈయన 5 లక్షలు ప్రకటించడం. అయితే ఆ సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో రోడ్డు వెయ్యకపోవడం వలన ఈ పరిస్థితి దాపురించింది అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రమాదం జరిగినటువంటి అంశానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని హైలైట్ చేసింది. పవన్ కళ్యాణ్ ట్వీట్ని అసలు అక్కడే ఏంటి అన్నటువంటి దాన్ని, రోడ్డు ఆల్రెడీ వేసున్నటువంటి చోట్లన దుర్మరణం అని చెప్తున్నారు. కాకినాడ రాజమండ్రి నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిత్రం అయిపోయింది. గత 5 ఏళ్ళు ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డు బాగు చేసుకునేటువంటి సందర్భంలో జరిగింది అన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళు ఒక పాయింట్ని రైజ్ చేసుకొచ్చారనమాట. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రోడ్డు చక్కగా ఉంది అన్నటువంటిది. అదే మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఓ పక్కన రోడ్డు వేస్తున్నారు, ఇంకో పక్కన రోడ్డు వేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దీంట్లో జరిగింది అన్నట్టు. అప్పుడు అది రోడ్డు ప్రాబ్లం అవుదు, డైవర్షన్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే స్థానికులు అర్థం చేసుకునే తీరు మీద ఆధారపడింది.